వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాల గురించి మాట్లాడటం జరిగింది. అభివృద్ధి, అమరావతిలో జరుగుతున్నటువంటి అక్రమాలు అని చెప్పి ఆయన కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. వీటితో పాటుగా గొడ్డలి పార్టీ అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అసలు ఇక్కడ జరిగినటువంటి హత్య రాజకీయాలన్నీ ఎవరి హయాంలో జరిగినాయి అంటూ ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో ఓవరాల్గా వీటన్నిటి గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. సార్, ఎప్పుడైతే రాజు సైన్యాన్ని నమ్ముకొని యుద్ధాన్ని చేయకూడదు సార్. తన ప్రావీణ్యత కూడా దాంట్లో ఎప్పుడు ఉండాలి. అంటే సైన్యం యుద్ధం చేసేస్తుంది కదా అని లోపల కూర్చోకుండా, సైన్యం యుద్ధం చేసేటప్పుడు రాజే సైనాధిపతిగా నుంచుంటే తప్ప యుద్ధం గెలవని పరిస్థితి సార్. ఈరోజు జగన్ గారు అక్కడ ఉండేటటువంటి స్పోక్స్ పర్సన్ వీళ్ళందరితో పాటుగా ఆయనే ముందుకొచ్చి ఈ రోజు అవతల వారు సంధిస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్తున్నటువంటి ధోరణి చూస్తున్నాం సార్. ఈరోజు గొడ్డలి పార్టీ అంటూ గూగుల్ సమ్మిట్ లో కదండి జరిగిన డిస్కషన్. అంటే అన్ని చోట్ల మాట్లాడతారులేండి, అన్ని చోట్ల మాట్లాడిన దాని గురించి కూడా ఆయన ప్రస్తావించలేదండి. ఎందుకంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అని. కానీ ఎక్కడైతే దేశ విదేశాల నుంచి మన దేశానికి కంపెనీలకి ముందుకొచ్చి మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టడానికి వచ్చిన వాళ్ళ ముందు జీ ఫర్ గూగుల్ అండ్ జీ ఫర్ గొడ్డలి అంటూ సంబోధించడం ఎంత అనుచిత వ్యాఖ్య. అదే గూగుల్ డేటా సెంటర్ గూగుల్ సమ్మిట్ గతంలో ఆయన హయాంలో జరిగింది. అప్పుడు అదానీ గారు వచ్చారు, ఈయన టైంలో సుందర్ పిచ్చయ్య గారు వచ్చారు. సో అదానీ డేటా సెంటర్ అంటూ అదానీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, సింగపూర్ కంపెనీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, దీనికి సహకరించినటువంటి సెంటర్లకు కూడా ధన్యవాదాలు అంటూ చాలా గొప్పగా, చాలా హుందాగా మాట్లాడారండి. కానీ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు మాత్రం అవతల పార్టీని గొడ్డలి పార్టీ అంటూ వాళ్ళ ముందు మాట్లాడడం జరిగింది. సో ఇక చెక్ పెట్టాలి. ఇక సమయం ఆసన్నమైంది. ఇంట్లో గొడవలు ఇంట్లో ఉండక వీధిలోకి కూడా తీసుకెళ్తారా? ఏమన్నా ఊరుకుంటున్నామనే? ఎవరిదయా గొడ్డల పార్టీ? ఎవరిదయా రాజకీయాలు, హింసా రాజకీయాలు? రాజారెడ్డి గారి మనవణ్ణి తెలుసు కదా, రాజారెడ్డి గారిని ఎవరి టైంలో చంపారయ్యా? మీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా నరికి చంపినారు. మా తాతని చంపినోళ్ళు టీడీపీ వాళ్ళు నా కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా నేనేమి ఇబ్బంది పెట్టలేదంటే మా నాయన నేర్పించినటువంటి పరిపాలన ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే మొన్న మధ్య ఒక సినిమా డైలాగ్ కూడా వచ్చింది సార్. ఒక అతను కోర్టు మెట్లు దిగుతూ ఉన్నాడు, ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, సార్ వాళ్ళందరినీ చంపేసింది మీరేనట కదా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషిస్తుంది అని అడిగితే, ఏవయ్యా నిజంగానే కనుక నేను చంపి ఉన్నవాడిని అయితే నువ్వు ఈ ప్రశ్న నన్ను అడిగేటోడువా, అడిగి ఇంటికి వెళ్ళేటోడువా అని చక్కటి సమాధానం చెప్పారు సార్. అంటే దాని అర్థం ఏంటంటే, జగన్ రెడ్డి గారు అలా చేసినారు, జగన్ రెడ్డి గారు ఇలా చేసినారు, జగన్ రెడ్డి గారు అలా ఎలా చేసేవాడైతే నువ్వు ఇలా తిరగలుగుతావా స్వామి? నీ పార్టీ ఇలా ఉండగలిగిద్దా? మా తాతని చంపిన వాళ్ళు ఎవరో నాకు తెలియదా? దానికి కారణాలు ఏంటో నాకు తెలియదా? వాళ్ళు ఈరోజు వదిలేసేవాడినా? మీకేం భయం లేదు, మీరు సేఫ్గా ఉంటారు. జగన్ అనేవాడు అలాంటి వాడు కాదు. జగన్ ప్రజలకి పరిపాలన చేయడానికి వచ్చేవాడు, అంతే చేస్తాడు. హింసా రాజకీయాలు ప్రోత్సహించేవాడు వాడిని అయితే మా తాతని చంపినోడు బతికేటు ఉండేవాడు కాదు, బతికి నా ముందు తిరగనిచ్చేవాడిని కాదు, ఆ పార్టీని కూడా ఉండనిచ్చేవాడిని కాదు. మా తాత మనవడుగా చెప్తున్నానంటూ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎక్కడికక్కడ చెక్ పెట్టారనమాట. నేను హింసా రాజకీయాలను ప్రోత్సహించేవాడిని అయితే ఎంతో ఇష్టపడిన నా తాతని నా కళ్ళ ముందే నా హయాంలోనే నరుకుతుండగా, నేను సరైన వయసులో కూడా ఉండగా ఏమి మిమ్మల్ని చేయలేదు అంటే అది నా విజ్ఞత, అది మా తండ్రి మాకు నేర్పించింది. అలా కాదు, అలాంటి రాజకీయాలు కాదు, మీరు అలాంటి వాళ్ళు, మేము కాదు, రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ ముద్ర వేసేయడం కాదు అంటూ కూడా సమాధానం సార్. ఇంకా ఏదైతే ఎన్బీకే బిల్డింగ్ షర్మిలమ్మ గారి గురించి గతంలో ఆయన మాట్లాడిన అనుచిత మాటలు కానీ, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కానీ, అక్కడ పేలినటువంటి బుల్లెట్లు కానీ, దాన్ని ఎవిడెంటరీ డాక్యుమెంటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపం వాళ్ళ వాచ్మెన్ బాలకృష్ణ గారింటి వాచ్మెన్ ఒక పెద్ద బండరాయితో మోదీ చంపినటువంటి దృశ్యం కానీ, ఇవన్నీ కూడా హింసా రాజకీయాలు ఎవరివి? ఎక్కడ గన్ కల్చర్ ఉంది? మేము రాజకీయం చేసేటోళ్ళం అయితే అయ్యా మీ బామ్మరిది గారి ఇంట్లో పేలినటువంటి బుల్లెట్లు, మేము హింసా రాజకీయాలు చేసేవాళ్ళం అయితే, కుటుంబ రాజకీయాలు చేసేవాళ్ళం అయితే నువ్వు ఇలా మాట్లాడతావా చంద్రబాబు? నీ బామ్మరిది ఇంట్లో పేలిన బుల్లెట్లు, ఆ కేసులు గీసులు ఇవన్నీ ఎవరు చూసినారయ్యా? మేమేమైనా అల్లరి చేసావా, ఇబ్బంది పెట్టామా, ఎప్పుడన్నా మాట్లాడామా అంటూ కూడా గతంలో అసెంబ్లీ సాక్షిగా ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పారో, ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం సార్. మేమయ్యా చేసేది రాజకీయాలు? సొంత మావ ఎట్లా చనిపోయినాడో నీకు తెలీదా? ఎవరి కారణంతో చనిపోయినాడో నీకు తెలీదా?
అందులోనూ అతను మాట్లాడే ప్రతి మాటల్లో ఆధారాలతోనండి హరిరామయ్య జోగయ్య గారు ఆ పదాన్ని సంబోధించినారండి. తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారి పురంధేశ్వరి గారి భర్త అనుకుంటండి. అతని పేరేంటండి? దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నీ గురించి రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ధర్నా రంగాన్ని 4, 5 బస్సులు తగలబెట్టాలంట. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తివి బస్సులు తగలబెట్టమని ప్రోత్సహిస్తే అదెంత పెద్ద క్రైము. అదా నువ్వు ధర్నాలు చేసే విధానం? సో, ఇటువంటి స్టేట్‌మెంట్‌లు నేను చెప్పలేదండి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ సొంత చుట్టం. అంటే ఆయనకేమవుతాడండి ఒక షడ్డకుడు అంటారు కదా! తోడల్లుడు. తోడల్లుడు. తోడల్లుడవుతాడు. హ్మ్. సో, ఆయన రాసినారు. అదే మాదిరిగా టైగర్, టైగర్ వంగవీటి రంగా గారిని ఆ! ఆ రోజు మీ ప్రభుత్వం ఉండగా అర్ధరాత్రులు, అపరాత్రులు, తెల్లారుజామున అంత దారుణంగా, కిరాతకంగా చంపితే 10 వేళ్ళు మీ వైపే చూపించినయి అవన్నీ మీకు తెలుసు. మీ ప్రభుత్వంలో చంపేసినారు. మీ ప్రభుత్వంలో చంపేసినారు. అంటూ కూడా దాన్ని కూడా హరిరామయ్య జోగే గారు అప్పుడు మీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా మీకు చెప్పడం జరిగింది. "వద్దు సార్. ఏదైనుంటే ఎదుర్కొందాం. చంపేస్తే ఇష్యూ పెద్దదైపోతుంది సార్. అతను అతను నిన్న మొన్న రాజకీయాల్లోకొచ్చిన వాడే సార్. మనకెదురు రాడు సార్. మనకిబ్బందుండదు సార్. అలా అంతేగాని ఎదుర్కొందాం కానీ చంపడం ఏంటి సార్" అంటూ కూడా ఆయన ఒక 4 పేరాలేమో రాసినాడండి 'హరిరామయ్య జోగయ్య' గారి పుస్తకం. అంటే బయటికి రిలీజ్ అయిన పుస్తకంలో ఎన్ని పేజీలున్నాయో తెలీదు గానీ, అజ్ఞాతంగా అప్పట్లో చదివినటువంటి పెద్దవాళ్ళు చదివినటువంటి పుస్తకాల్లో మాత్రం ఒక 4, 5 పేరాలు చంద్రబాబు గారికి ఎన్నో మార్లు చెప్పినట్టుగా, కోడెల శివప్రసాద్ గారితో ఈ మధ్య డిస్కషన్ జరిగినట్టుగా, కొన్ని సార్లు నేను చంపనులే ఇప్పుడు గాదులే తర్వాత చూద్దాంలే కానీ వాడిని మాత్రం వదిలేది లేదు అన్నటువంటి స్టేట్‌మెంట్‌లు. కానీ ఇవాళ గాకపోతే రేపైనా అతనికి తప్పదులే మన చేతుల్లో అని ఇంకొక స్టేట్‌మెంట్‌లు. ఇవన్నీ ఎవిడెంటరీగా హరిరామయ్య జోగయ్య గారు రాయడం జరిగింది సార్. అది కూడా ఆయన సంబోధించినారు. అంటే ఒక వ్యక్తిని ఎదుర్కొంటే ఎదుర్కోవాలి గానీ చంపితే మనం రాజులమైపోతామా సార్? ఆయుధం లేని వాడితో యుద్ధం కూడా చేయకూడదన్నది గదా రాజనీతి. ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నవాడు అంత గొప్ప ప్రభుత్వమైన మీ టీడీపీ ప్రభుత్వానికి ఎదురుగా వెళ్తున్నాడంటే అతని శక్తి సామర్థ్యాల్ని అణచలేక అతని చుట్టూ ఉన్న వారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ అతను ప్రాణంతో కోసం పరిగెడుతూ అటు తిరిగి, ఇటు తిరిగి ఇక వల్ల కాక చావుకెదురెళ్ళినటువంటి పరిస్థితి. ఆ దుస్థితికి కారణమైన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ కూడా మేము చూసాం సార్. సార్ ఇలా ఆయన ప్రతీదీ ప్రస్తావించుకుంటా చెప్పినారు సార్. సో, దాంట్లో మనకి నచ్చాల్సిందేంటంటే సైన్యాన్ని ఉన్నారు కదా అని రాజు ప్రశాంతంగా కూర్చోకుండా రాజే సైన్యాధిపతిగా తన మీద జరిగినటువంటి దాడికి పెనుదాడిగా తనే అన్నిటికి సమాధానం చెప్పినాడు సార్. ఇది ఒక ఎత్తయితే, దీన్నే పొద్దుగూకులు నువ్వు అట్లనన్నావు, ఇట్లన్నావు ఇవి కాదు సార్. కేసీఆర్ గారు కట్టించినటువంటి అసెంబ్లీ భవనానికి ఎంతయిందయ్యా స్క్వేర్ ఫీట్‌కి? 6,000 అయితే మీకు 20,000 అవుతుందా? ఎందుకలా? ఎందుకలా? బుర్జ్ ఖలీఫాకి అయినంత ఖర్చు ఎందుకవుతుంది? ఎన్ని కోట్లు పెట్టారు అసెంబ్లీ భవనానికి? అద్దాలకి 2,500 కోట్లా? ఇంటీరియర్‌కి ఎంత కోట్లు పెడుతున్నారు? ప్లాన్‌కి ఎంత గీసినారు? గతంలో హయాంలో ఎంత ఖర్చు పెట్టినారు? సో, అప్పుడు అదే కాంట్రాక్టర్, ఇప్పుడు అదే కాంట్రాక్టర్. ఎంత తినేద్దాం అనుకున్నారు? ఎంత దోచేద్దాం అనుకున్నారు? ఎంత దాచేద్దాం అనుకున్నారు? ఒక కాని దాన్ని, అసెంబ్లీని చేయలేని దాన్ని, లేకపోతే అదేంటది ఒక అమరావతిని తీర్చిదిద్దలేని పరిస్థితుల్లో ఉన్న దాన్ని, ఈరోజు నేను అలా కడతాను, ఇలా కడతాను, సింగపూర్ తెస్తానంటూ పాపం రైతుల్ని మోసం చేస్తున్నారనేది ఒకటి సార్. ఇంకొకటేంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి భాష. పాపం ఆయన చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు సార్. ఆయనేమి అల్లటప్ప వ్యక్తి కాదు. చాలా అనుభవజ్ఞులు. గతంలో ఎమ్మెల్సీగా కూడా చేసినారు. పవన్ కళ్యాణ్ గారి అంటే కూడా మంచి అభిప్రాయం ఉంది. అదే మాదిరిగా మనోహర్ గారు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి బేషరతుగా. లేకపోతే కంప్లెయింట్‌లు ఇస్తాం, ఎఫ్ఐఆర్‌లు చేస్తాం. ఇది ఓకే. ఇది బావుంది. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. కానీ వాళ్ళ బ్యాచ్‌ని దించేస్తారు సార్. ఆ బ్యాచ్ ఎలా అంటే ఆయనకి కండవాలు కప్పేస్తారు. గతంలో మీకు చూసినారో లేదో నా ప్రతి ప్రొఫైల్ ఫోటోలోనూ కండవా ఉంటది సార్. ఆయన విశ్లేషకుడు, నేను న్యాయవాదులు. మేము కండవాలు కప్పుకోం. కానీ ఒక వ్యక్తి చేసిన పనులు మంచయితే మంచని చెప్తాం, చెడైతే చెడని చెప్తాం. సో, అలా కండవాలు ఆయనకి కూడా పాపం బాగా కప్పేసినారు సార్. ట్రోల్ చేసేసినారు సార్. వైసీఎం, పేటీఎం బ్యాచ్ అన్నారు సార్. వైసీఎం దగ్గర చిల్లర ఏరుకుంటున్నాడన్నారు సార్. అబ్బబ్బబ్బా! ఆయనే ఇందాక చెప్తున్నారు ఒక వీడియోలో అసలు ఆ దుర్భాషలు, ఆ సంభాషణలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత దారుణమైన పదజాలమా? నేనెక్కడ బూతులు మాట్లాడలేదే. ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే అది వెనక్కి తీసుకుంటానో, మీరెలా తెలుసనో, ఎవరు చెప్పినారనో అడగాలి. ఇది భాష. అంతేకాని మీ బ్యాచ్‌ని దించేసి అలా మాట్లాడితే వాళ్ళందరి మీద నేను కంప్లెయింట్ ఏస్తే 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది తెలుసా?
కానీ మీరు నా మీద ఇచ్చిన కంప్లైంట్‌ని కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేరు. అయినా సరే ఈ గొడవని పెద్ద చేయడం నాకిష్టం లేక ఈ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నానన్నారు సార్. సార్ ఈ మధ్య కాలంలో భాష అనే వ్యక్తి కూడా ఒక మీడియాలో వాయిస్ ఇచ్చినారు. అవును మీరు వైసీపీ బ్యాచి. వైసీపీ కోర్ కమిటీ వాళ్ళెవరో నాకు చెప్పినారు. నేను అది నిరూపిస్తా, మీరు ఇది నిరూపించండి అంటూ కూడా ఏదో పదజాలం మాట్లాడినారు. వాళ్ళ గురించి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు గుర్తుందా సార్? గతంలో కేంద్ర నిఘా సమాచారాలు 30,000 పైచిలుకు ఆడబిడ్డలు తప్పిపోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పకుండా 2 చోట్ల ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. అది యదార్థం. కేంద్రంతో ఆయనకి సన్నిహిత సంబంధాలున్నాయి. అమిత్ షా గారితో. కానీ మోడీ గారితో కూడా. కానీ 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి. రాష్ట్రానికి అతన్ని ఎక్కడ ఒక పదవిలో కూడదు. ఒక పార్టీ ప్రెసిడెంట్. అయితే మాత్రం అమిత్ షా గారి ఇంటికెళ్తానో, ఆఫీస్‌కెళ్తానో, మోడీ గారి ఇంటికెళ్తానో, ఆఫీస్‌కెళ్తానో టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, భోజనం చేస్తామంటారు. నీకేదైనా కావాలా? సెక్యూరిటీ కావాలా? ఇంకోటి కావాలా? అని అడుగుతారేమో బావుంటది. కానీ కేంద్ర నిఘా సమాచారాలు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు మాట్లాడతారు? అంత విలువైన సమాచారాలని. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క ఆపరేషన్స్ జరుగుతాయండి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ లాగా ఇవన్నీ చేసేది కేంద్ర నిఘా సమాచారాలు. వాళ్ళ ఇంట్లోంచి బయటికెళ్తుంటే ఎక్కడికెళ్తున్నారో వారి భార్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. ఎన్ని రోజులకొస్తారో కూడా చెప్పరు. అలా ఆశగా ఎదురు చూస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించే వాళ్ళలో సెకండ్ కేటగిరీలో ఉంటారండి కేంద్ర నిఘా సమాచారం. ఈ కేంద్ర నిఘా సమాచారాల నుంచే పాకిస్తాన్ మన మీద దాడి చేయబోతుంది, టెర్రరిస్టులు వస్తున్నారు, లేకపోతే అమెరికా మన మీద ఇలా చేస్తుంది, రూపాయి డాలర్ పడిపోతుంది. ఇవన్నీ కూడా కేంద్ర నిఘా సమాచారాలకే తెలుస్తాయి సార్. అయితే అటువంటి కేంద్ర నిఘా సమాచారాలు సొంత భార్యకు కూడా చెప్పని సమాచారాన్ని గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చెప్పినారట. ఎలా చెప్పినారు? పోనీ మీ రాష్ట్రంలో 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారని చెప్పారు. అవే మీరు ఎలక్షన్ పబ్లిసిటీలో కూడా చెప్పారు. అదేనా? కాదట. ఆ 30,000 పైచిలుకు మంది ఏదైతే రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారట. ఇది హైలైటెడ్ పాయింట్. రాష్ట్రంలో ఉండే అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా 30,000 పైచిలుకు మంది ఎలా తప్పిపోయారు? రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసింది. నెలకి 5,000 జీతం. 5,000 జీతం ఇచ్చి ఒక ఉద్యోగి కూడా ఉండకూడదంటే అది ఉద్యోగస్తుడు కాదు, అతను వాలంటీర్. తనకి తాను వచ్చి సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఒక పదజాలం వాలంటీర్. మీరు చూసుంటారు కదా! ఎన్‌హెచ్‌ఆర్‌సీలో వాటిలో వీటిలో రెడ్ క్రాస్ దాంట్లో, బ్లూ క్రాస్ దాంట్లో అంతా వాలంటీర్‌లుంటారు. సో, అటువంటి వాలంటీర్ అనే పదాన్ని పెట్టారు. సరే 50 ఇళ్ళకి ఒక వ్యక్తి సార్. ఈ 50 ఇళ్ళకి అతనికి సత్సంబంధాలు కలిగి ఉంటాయి సార్. ఈ 50 ఇళ్లలో ఆడపిల్లల్ని దేశాలు దాటించడానికి మీకు తెలుసో లేదో సార్, మీరొకసారి గ్రాఫ్ ఏసుకోండి. వాలంటీర్ వ్యవస్థలో 90% మహిళలే ఉన్నారు సార్. ఎందుకంటే 5,000కి ఏ మగవాడు పని మానుకొని వాలంటీర్‌గా కూడా పనిచేయడు సార్. రోజు కూలీకెళ్తేనే 300, 400 వస్తాయి. అంతా కేవలం ఆడబిడ్డలే సార్. మరి మీ ఇంట్లో అమ్మాయిని వాలంటీర్‌గా పెట్టండమ్మా నెలకొక 5,000 వస్తాయి. ఆ 50 ఏళ్ళకే కదా ఏముంటది పని మేము చూసుకుంటాంలే పెట్టండమ్మా అంటూ ఎంతో మంది దగ్గరుండి పెట్టించినారు కేవలం మహిళలని. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. ఆ ఏరియాలోనే ఉంటారావిడ. ఉంటారావిడ. పెళ్లి కానమ్మాయా, పెళ్ళైన వాళ్ళా, పెద్దవాళ్ళా ఏదో ఒకళ్ళు పాపం వాలంటీర్. అటువంటి వాలంటీర్ల ద్వారా 30,000 పైచిలుకు ఆడబిడ్డలు దేశాలు దాటిపోతున్నారు. వాళ్ళ జిల్లా కూడా దాటిరారే వాలంటీర్లు. ఆ మండలం, గ్రామం కూడా దాటిరారే. దేశాలు దాటి ఆడబిడ్డలు తరలిచ్చేస్తున్నారు. వీళ్ళే కారణం అంటూ ఏ ఆధారాలతో, ఏ శాంటిటీతో మీరు మాట్లాడారు సార్? గౌరవ డిప్యూటీ సీఎం సార్. అలా మాట్లాడొచ్చా సార్? అసలు కేంద్ర నిఘా సమాచారాలు మీకెందుకు చెప్పినియి సార్? మీకెందుకు చెప్పినియి సార్? అంటే ఏ రైట్‌తో మీరడిగినారు? ఏ రైట్‌తో అవి చెప్పినియి? మీరేమన్నా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారంటే కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయనకి కొంత చెప్పొచ్చేమో. ఆయన కూడా ఆ సమాచారాన్ని మీతో షేర్ చేసుకోరు గదా! పోనీ షేర్ చేసుకున్నా, "ఏమయ్యా మీ రాష్ట్రంలో 30,000 మంది దేశాలు దాటి ఎళ్ళిపోయారయ్యా" అంటారు. కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ. మన రాష్ట్రంలో ఉందని వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిచ్చేసినారని చెప్పారు. మళ్ళీ మీరే 2, 3 రోజుల్లో నేనెందుకమ్మా అలా అంటాను. ఎందుకంటే అప్పట్లో రంగవల్లి అని ఒక ఆవిడ వాలంటీర్ ఒక ఆవిడ విజయవాడలో కేసు వేసింది. సార్ మా గురించి అలా మాట్లాడారు సార్. సార్ అని. సో ఇప్పుడు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మీరు అడిగినారు కదా! ఏ సమాచారం మేరకు చెప్పారు? నిరూపించండి. లేకపోతే వెనక్కి తీసుకోండి. అంతే కదా మీరడిగింది? ఇప్పుడు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని. ఇప్పుడు మీరు చెప్పండి. కేంద్ర నిఘా సమాచారాలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళెక్కడికెళ్తున్నారో చెప్పరే. ఏ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారో, ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఆపరేషన్‌లో ఎవరెవరున్నారో చెప్పరే. అండర్ వరల్డ్ స్క్వాడ్‌గా పనిచేస్తారే వాళ్ళు. అటువంటి నిఘా సమాచారాలు అంత విలువైన సమాచారాన్ని మీకెందుకు చెప్పినియి?
మీకెందుకు చెప్పినాయి మీరు నిరూపించగలరా? పోనీ తప్పిపోయిన 30,000 మందిని 90% మహిళలు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారా? అంటే ఒక మహిళలే ఇంకొక 30,000 పైచులకు మహిళల్ని దేశం దాటించేసినారా? అంటే మహిళలే మహిళల్ని దేశం దాటించేసినారు. అంటే 90% మహిళలు సార్, 10% మగవాళ్ళు సార్. సో అంత పెద్ద నింద ఆయనే వేసేసినారు సార్. మళ్ళీ 3 రోజుల్లో మీకు 5,000 కాదు మీకు 10,000 ఇస్తానమ్మా, మీ నోటి కాడ కూడా నేనెందుకు లాగుతానమ్మా అని ఆయనే అన్నారు. కానీ నిఘా సమాచారాలు వెనక్కి తీసుకోలేదు సార్. మీ ఉద్యోగాలు తీసేయను, మీ నోరు కొట్టను, 5కి 10 ఇస్తాను అన్నారు సార్. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో మీరు చూడండి సార్. ఈ రోజు కూడా వాళ్ళని పలకరించే దిక్కు లేదు సార్. వాళ్ళ గురించి వాళ్ళ మీద అంత పెద్ద నింద వేసినారు. మహిళల మీద అంత పెద్ద నింద వేసినారు. కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినాయి అంటూ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను ఆయన బూతులు తిట్టట్లా, ఆయన తప్పుగా మాట్లాడట్లా. ఏ శాంటిటీతో మీరు ఆ మాట అన్నారు? అది మీరు నిరూపించగలరా? తప్పిపోయిన 30,000 పైచులకు ఆడబిడ్డల్ని మీరు వెనక్కి తీసుకురాగలరా? ప్రభుత్వంలో మీరే ఉన్నారు, సెంట్రల్‌తో సత్సాంగత్యంలో మీరే ఉన్నారు. మీరు వెనక్కి తీసుకురాగలరా? అదే మీరు గతంలో మాట్లాడిన మాట. జగన్ కేంద్రంతో నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తాను చూడు, కేంద్రంతో చెప్పి నేను ఆట ఆడిస్తాను చూడు అన్నారు సార్. అంటే చిన్నపిల్లడు సార్. ఎక్కడన్నా చిన్నపిల్లలు ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా పోట్లాడారనుకోండి, ఆగ్రా మా అమ్మతో చెప్తాను చూడరా, రే రారా మా నాన్నతో చెప్పి నీ పని చూపిస్తాను రారా, నీ పని చెప్తాను రా, మా నాన్న రానిరా నీ నాటాడిస్తాడు అంటూ సరదాగా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేనప్పుడు వాళ్ళ నాన్నతో చేపిద్దామన్న ఉద్దేశంతో సార్. గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చినారు. జగన్ చూడు కేంద్రంతో చెప్పి నీ నాటాడించకపోతే జగన్ అని సవాల్ ఇచ్చినారు సార్. అందుకే కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి అందరూ అదే అనుకుంటారు, ఈసారి చెప్పేస్తాడు, ఈసారి ఆట ఆడిస్తాడు అనేటటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనతో ఉంటారు సార్. ఈవెందో జనసేన వాళ్ళు కూడా మళ్ళీ అమిత్ షా గారిని కలిసారు, ఈసారి అయిపోయాడు జగన్ అరెస్ట్ చేసేస్తారు. ఎందుకు మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అలా చేపిస్తాడు? లేదు మేడం ఆయనే చెప్పాడు మేడం, ఒకప్పుడు ఆట ఆడిస్తాను కేంద్రంతో చెప్పని. ఇప్పుడు కేంద్రం అంది హై తుఫానీ హై అనింది కదా, ఇప్పుడు కేంద్రం ఆయన మాట వింటది కదా, కేంద్రం ఆయన చెప్పినట్టు జగన్ గారిని అరెస్ట్ చేసిద్ది కదా. అంటే జగన్ గారు అంటారు నేనెందుకు అరెస్ట్ చేపిస్తా, నాకేం పని అరెస్ట్ చేయించడానికి, మంచిది. సో ఇక్కడ వాళ్ళ మాటని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి, ఏది బేషరతుగా క్షమాపణ చెప్పినారు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నేను కూడా ఓపెన్ గా అడుగుతున్నా, ఆ రోజు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసినారు కదా మీరు, ఏ ఆధారాలతో ఇచ్చారు? అలా ఇవ్వచ్చా? రాష్ట్రం మీద అంత నిందలు వేయచ్చా? పక్క రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది తప్పిపోయారు, అది కూడా వాలంటీర్ల ద్వారా అంటే మన రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో దిగజార్చడమే కదా. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు 30,000 మందిని మన ప్రభుత్వం వచ్చాక పట్టి వెనక్కి తీసుకురావాలి కదా. సో దయచేసి ఒక వ్యక్తి వైపు ఇలా ఒక వేలు చూపిస్తే 3-4 వేలు మన వైపే చూస్తాయి సార్. మీరు ఈ రోజు ఆయన అడిగినారు, నాకు కొంచెం ఆలోచించగా గుర్తొచ్చింది, ఆ రోజు ఆయన అన్నారు కదా అని సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఒక 8 months 9 months బ్యాక్ అనుకుంటాండి, నున్న పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది సార్ ఒక వ్యక్తి మీద. అదేంటంటే అతను ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి సార్, ఇంజనీరింగ్ ఏదో అయిపోయిన పిల్లడు అనుకుంటా, రాజకీయాల్లో ఉన్నాడు, ఏ పార్టీకి ఉన్నాడో మనకే తెలియదు సార్. అయితే అతను పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు సార్, లకారంతో ఒక పదాన్ని వాడి, దాని కింద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు కదా, ఎక్కడున్నారో తీసుకురారు ముందు అంటూ కూడా అవాకులు చవాకులు పేరినారు సార్. ఆ ఒక్క మాటే చక్కగా అడిగినాడు, ముందు లకారంతో ఒక పదం వాడాడు సార్. అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్, కానీ అతను ముందు లకారంతో పెట్టినటువంటి బూతు పదం తప్పు సార్. 11:45కి అతను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినట్టున్నాడు, ట్విట్టర్లోనో మరి ఫేస్బుక్ లోనో నాకు గుర్తులేదు. అయితే నున్న పోలీసు వాళ్ళు అతని మీద కేసు నమోదు చేశారు సార్. ఇవాళ రేపు అతను తీసుకెళ్లి కుమ్మేస్తారన్న పరిస్థితుల్లో అతను ఒక టీడీపీ మినిస్టర్ తాలూకా వ్యక్తి ద్వారా నా దృష్టికి వచ్చి, నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినారు, మేడం మీ కేసు మీద తీసుకోండి అంటే. అప్పుడు నేను చెప్పిన, నాన్నను తిట్టి ఆ కేసు నన్ను ఎలా తీసుకోమంటావరా, నువ్వు లకారంతో ఎందుకు తిట్టినావు, నీకు అంత అవసరమా, ఆయన గెలవడనుకున్నావా అంటే, కాదండి ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాకే అతను తిట్టాడన్నారు. ఓరే నాయన, డిప్యూటీ సీఎం అయ్యాక కూడా అంత మాట అన్నవరా, ఏమి ధైర్యం రా నీకంటే. అప్పుడు ఆ పిల్లగాడు చెప్పాడు, నేనేం అడిగినాను మేడం, 30,000 పైచులకు తప్పిపోయాడు అన్నాడు కదా, తీసుకురమ్మన్నా, కాకపోతే కొంచెం తాగి ఎక్కువే 11:45 కదా పెట్టిన మెసేజ్, బూతు ఆ పదం ఒక్కటే వాడినానండి అన్నాడు. సో నాకు అనిపించింది, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, పోనీలే అతను పోలీసు వాళ్ళతో కొట్టించుకోవడం ఎందుకని ఆ సీఏ గారే నేనే అడిగినాను సార్. ఏం రజనీ గారు మీ అన్నని అంత మాట అంటే కూడా మీరే అడ్డొస్తే ఎట్లా అంటే, అన్నవాడు అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్, కానీ అన్న పదం తప్పు సార్. ఏదైతే లకారంతో తిట్టడం తప్పు, కానీ అడిగిన ప్రశ్న కరెక్టే కదా సార్. మీకు ఎప్పుడు అలా అడగాలనిపించలేదా? 30,000 పైచులకు తప్పిపోయారు కదా ఆడపిల్లలు, ఏ రవి ఎలా తప్పిపోయారు, ఇదంతా కరెక్టా కాదా అని మీకు అనిపించలేదా? అతను అడిగిన ప్రశ్న కరెక్టే, తీసుకొచ్చి ఉండాల్సింది వెనక్కి. ఆ రోజు స్టేట్మెంట్ చెప్పాం కదా,
అని అని అతన్ని విడిపించినాను సార్. ఆ కారణం అతనికి ఏం చెప్పినానంటే, ఇతను వైసీపీ కాదు సార్. ఎందుకంటే వైసీపీ అంటే ఇంకా తుక్కు కొట్టే పరిస్థితి ఉంది. ఇతను అల్లు అర్జున్ అభిమాని సార్. పుష్ప అభిమాని. ఆ టైటిల్ కూడా పుష్ప అనేదో ఏదో ఉంది సార్ అక్కడ. పుష్ప అనే ఉంది. అయితే అల్లు అర్జున్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. పోనీలెండి సార్, పిచ్చుకల మీద ఎందుకు వదిలేయండి అంటూ అతన్ని బెయిల్ మీద 41 ఇచ్చి బయటికి తీసుకొచ్చినాను సార్. తీసుకొచ్చాక అతన్ని అడిగినాను, అంత పెద్ద పదాన్ని ఎలా వాడినావంటే, ఇవాళ కాకపోతే రేపైనా ఎవరో ఒకడు ప్రశ్నించాల్సిన ప్రశ్నే కదా! ఎవరు ప్రశ్నించరేంటి? నాకు తాగి ఎక్కువ గబుక్కున అడిగేసినాను మేడం. అడిగితే బానే ఉంది. ఆ బూతు తిట్టడమే తప్పయిపోయింది అని చెప్పినాడు సార్. అప్పుడు నాకనిపించింది. అంటే ఇవాళ రేపైనా ఎవరో ఒకళ్ళు అడగాలి కదా! ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏ ధైర్యంతో చెప్పినారు? ఏ ప్రూఫ్‌తో మాట్లాడినాడు? ఎవరు చెప్పినారు చెప్పండి అన్నారు కదా! ఇప్పుడు మీరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ మీరు చెప్పండి. ఎవరు చెప్పినారు? కేంద్ర నిఘా సమాచారాలు మీకెందుకు చెప్తారు? అసలు ఆళ్ళు చెప్పచ్చా? చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి తెలుసా? వాళ్ళలా చెప్పినా వాళ్ళ పేర్లు చెప్పి మీరు చెప్పకూడదు కదా! మూడో కంటికి తెలియకుండా మాట్లాడుకోవాల్సిన విషయాన్ని 30,000 మంది తప్పిపోయారని చెప్పి వారాహి మీదెక్కి మీరు మాట్లాడడం కరెక్టా? పోనీ తప్పిపోయారేమో వెతికి తీసుకురావచ్చు కదా! తప్పిపోవడానికి కావాలంటారు వాలంటీర్ వ్యవస్థలంట. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిస్తున్నారంట. ఎంత పెద్ద అబద్ధం సార్ ఇది. ఎంత పెద్ద స్టేట్‌మెంట్ సార్ ఇది. ఇక్కడ ఉండే మహిళలు మొత్తం 90% మహిళలు వాలంటీర్. అక్కడ తప్పిపోయింది మహిళలు. ఒక మహిళల్నే తప్పిచ్చారంటూ మీ చేతికి మట్టంటించుకోకుండా గొప్ప ప్రచారంతో రాజకీయం చేసేసినారు. కర్నూలులో కవాతులు చేసి సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తాను జగన్. ఒక తల్లికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేవా జగన్ అని అడిగేసినారు. మీరేం ప్రశ్నించినారు? ప్రశ్నించడానికి లేదమ్మా, అది కోర్టులో నడుస్తున్న కేసు అన్నారు. మరి అవతలోడు కూడా అందుకే ప్రశ్నించలేదేమో మనకేం తెలుసు? తెలీదు కదా! అంటే మన దాకా వస్తే ఒకటి, వాళ్ళ దాకా వస్తే మరొకటి అంటే అవ్వదు కదా సార్. సో దయచేసి ఆయన అరెస్ట్‌ని మనం ఖండించకపోయినా, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు బేషరతుగా వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడిగే ధైర్యం వైసీపీలో ఉండే మినిస్టర్లకో, వైసీపీ నాయకులకో లేదు కాబట్టి, మీరు గౌరవ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మీరు కూడా ఆచితూచి ఆధారాలతో ఇవ్వండి. ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిఘా సమాచారాలు ఇంకా కూడా మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారని ఒక ఫిగర్ ఇస్తది. ఇంతమందని. వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా అని చెప్పిన చరిత్ర ఎప్పుడూ లేదు. కానీ మీకు చెప్పినియి చెవులో. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారని. అదేంటో మాకర్థం కాల. పాపం. మన కళ్ళ ముందు వాళ్ళే. మన వాలంటీర్లు, మన ఇళ్లలో పిల్లలు, మన సందుల్లో, గొంతుల్లో పిల్లలు, చక్కటి చదువుకున్న పిల్లలు. వాళ్ళ మీద అంత పెద్ద నిందేసేసినారు. కరోనా టైంలో మీరు ఎక్కడో తెలంగాణలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మీకు కూడా కరోనా వచ్చింది. మీరు చాలా ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటకొచ్చారు. మీరు తొందరగా కోలుకోవాలని మేమందరం భావించాం. మీరు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇదే ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో ఎంతో మంది చనిపోతే, ఆ కరోనాలో కూడా ప్రాణాలకు తెగించి ఆడబిడ్డలు ఇంట్లో వాళ్ళ భర్తని, బిడ్డని అక్కడ పెట్టి వీళ్ళకి సరుకులు, కూరగాయలు ఇచ్చి దేశ విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారు, హైదరాబాద్ నుంచి ఎవరెవరు వచ్చారు, మీకు వ్యాక్సిన్ అందిందా, మీకు బ్లీచింగ్ వేసుకున్నారా, మీకు పారాసెటమాల్ అందిందా, మీకు ట్రీట్మెంట్‌కి వచ్చారా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, మీకు కరోనా వచ్చిందా, మీరు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి. ఇవన్నీ పని చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరు వేసిన అతి పెద్ద అమానుషమైన నింద వీళ్ళే వీళ్ళే ఆడబిడ్డల్ని దేశాలు దాటిచ్చినారు అని. ఆధారాలు లేవు. కేంద్ర నిఘా సమాచారాలు ఎంతవరకు చెప్పినాయో తెలీదు. ఈ రోజుకి తప్పిపోయిన ఆడబిడ్డలు వెనక్కి తీసుకురాలేదు. ఆఖరికి తాగుబోతులు తాగి నిజాలు మాట్లాడతారన్నట్టుగా వాడు తాగి 11:45కి పెట్టిన స్టేట్మెంట్ ఆ పిల్లగాడు. తప్పిపోయిన వాళ్ళని పట్టక తెచ్చావా అని ఒక డిప్యూటీ సీఎంనే ప్రశ్నించినాడు. అంత మాత్రం ప్రశ్న ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు ప్రశ్నించలేకపోయారు. బేషరతుగా మీరన్న మాటని వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడగలేకపోయారు. లేదా ఆధారాలతో నిరూపించమని మిమ్మల్ని అడగలేకపోయారు. ఇది వ్యవస్థ. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇలా నడుస్తుంది సార్. సో దయచేసి మేధావులు వారి అమూల్యమైన గొంతుని వినిపించాలి. తప్పుని ప్రశ్నించాలి. దాని పర్యవసానం ఏవైనా జరగనివ్వండి. కన్నా రజనీ గారికి వైసీపీ కండువా కప్పనివ్వండి, వైసీపీ కిరీటాలు పెట్టనివ్వండి, బూతులు తిట్టనివ్వండి, ఇంకొకటి చేయనివ్వండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను అడిగిన ప్రశ్నలో బూతులు లేవు కదా! మీరన్న మాటల్ని మీకే చెప్పినాం. ఏ ఆధారాలతో మీరన్నారు? బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారా? తప్పిపోయిన ఆడపిల్లల్ని వెనక్కి తెస్తారా? ఏ వాలంటీర్లు దేశాలు దాటిచ్చినాయి? ఇన్ని వేల మంది ఉన్నారు కదా వాలంటీర్లు. ఎంతమంది దాటిచ్చినారు? ఎంతమంది ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు? పట్టుకోండి సార్. అరెస్ట్ చేయండి సార్. నోటి మాటే కదా! ఒక పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు నోటి మాటతో అన్ని మాటలు మాట్లాడితే, ఒక అనలిస్టు, ఒక ప్రొఫెసరు, వయసు రీత్యా పెద్దవాడు ఏదో కొద్దో గొప్పో పావలా % ఆధారం లేకుండా అలా మాట్లాడడు కదా! అందులోను మీరు తేపకి
జగన్ నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో చెప్పి నేను ఆటలాడిస్తానంటే వెళ్ళిన ప్రతిసారి కేంద్రంతో ఇదే చెప్తారేమో అని ఆశిస్తున్నారు. మీరు చెప్పరని, జగన్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం మీకు లేదని, జగన్ గారి జోలికి మీరు వెళ్ళదలుచుకోలేదని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. మీరు అరెస్ట్ చేయించరు. మీరు అరెస్ట్ చేయించినప్పుడు, మీకు అరెస్ట్ చేయించే అధికారం మీకు లేదనుకున్నప్పుడు, కేసులు కోర్టులు చూసుకోవాలి, సెంట్రల్ సిబిఐ చూసుకోవాలి, మాకేం పని అని మీరు అంటున్నప్పుడు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను తలుచుకుంటే నేను అరెస్ట్ చేయగలను, వద్దనుకుంటే ఆగగలను. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు జగన్ అరెస్ట్ చేయొద్దని, అందుకే వదిలేశాను అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినారు. అప్పుడు ఆయనకి చెప్పుండాల్సింది, సార్ మన ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పరిపాలన చేయాలి కానీ జగన్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం మనకేంటి, సెంట్రల్ చూసుకుంటది కదా, మీరు అలా ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పబ్లిక్ చూస్తుండగా. నేను తలుచుకుంటా నేను అరెస్ట్ చేయగలను, కానీ ఎందుకు లేని వదిలేసినాను. పవన్ కళ్యాణ్ అడిగినా అతను కూడా అరెస్ట్ చేయొద్దులే అన్నాడు, అందుకే వదిలేసినాను. ఇలాంటి స్టేట్మెంట్లు, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ అధికారంతో మీరు మాట్లాడారు? ముఖ్యమంత్రి అయితే మీరు అరెస్ట్ చేయగలరా? ముఖ్యమంత్రి అయితే మీరు పేమెంట్ తీసుకొని అరెస్ట్ చేయకుండా ఉండగలరా? మీ పరిధి ఎంతవరకు? ఇలాంటివి ఇమీడియట్ గా స్పీకర్ అనుభవం గల వ్యక్తులు, నాదెండ్ల మనోహర్ గారు వెంటనే సీఎం గారికి చెప్పు ఉండాల్సింది, సార్ అలాంటి స్టేట్మెంట్ మనం చేయకూడదు సార్, సార్ తప్పు సార్, మనకేముంటది సార్ అధికారం, సెంట్రల్ చూసుకుంటది అని చక్కటి భావజాలంతో బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఎలా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్పారో అలాగే సీఎం గారికి చెప్పాలా. మనం అలా కూడా భలేవాళ్ళ సార్, భలేవాళ్ళ, నేను స్పీకర్ గా ఉన్నాను, మీ తెలియదు నేను స్పీకర్ గా ఉన్నానని చెప్పాల్సిన ఆయన అంటాడు నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు తెలిసిలేకపోయి పని చూసుకోవాలి అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆచి తూచి అందరూ మాట్లాడితే బాగుంటది. ఒకళ్ళు మాట్లాడగానే అలా ఎలా మాట్లాడతారు రజనీ గారు అంటూ నా మీద, అలా మాట్లాడతారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మీద, అలా మా మీద పడే బదులు ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఏ సమాధానాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయగలడా? ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినాయి అని చెప్పచ్చా? అతనికి ఎందుకు చెప్తాయి? అతనితో ఎందుకు మాట్లాడతాయి? అసలు ఎవరెవరు అధికారులు ఉన్నారో తెలుసా అతనికి? సో ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మనమేంటి, 1,000 ఇటు చూపిస్తున్నాం, 4,000 మన వైపు చూస్తే, 4,000 మన వైపు చూస్తే. సో ఒకటే సార్, మనం ఎక్కడ ఎవరిని బూతులు తెట్లా ఆయన అన్నప్పుడు మరి మీరేంటి? హింసా రాజకీయాలను ఆయన్ని గొడ్డలి పార్టీ అన్నప్పుడు మరి మీదేం పార్టీ? గన్ కల్చర్ ఎవరిది? గన్ కల్చర్ ఎవరిది? రంగా గారిని చౌక్ కారణం ఎవరు? మీ టైంలో జరిగింది. రాజారెడ్డి గారి చౌక్ కారణం ఎవరు? మీ టైంలో జరిగింది. ఎవరెవరు చంపించినారో ఈ రోజుకి బ్రతికి బయట తిరుగుతున్నారంటే జగన్ రెడ్డి అనేవాడు అలాంటి వాడు కాదు అని మీరు నమ్మండి. నా తాతని చంపినోడు నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు, నా తాతని చంపినోడు టీడీపీ పార్టీలో ఉన్నాడు అంటే జగన్ ఓర్పుగా ఓపికగా ఎందుకున్నాడంటే నేను పరిపాలన చేయడానికి వచ్చాను కానీ హింసా రాజకీయాలు చేయడానికి కాదు అని నన్ను నమ్మండి. గుర్తుపెట్టుకోండి, మీలాగా నేను చేయదలిస్తే 5 నిమిషాలు, మీలాగా నేను ఎప్పటికీ చేసే ఉద్దేశం లేదు, నేను ప్రజలకి పరిపాలన అందించడానికి వచ్చాను అంటూ చక్కటి పదజాలంతో ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో అవతల వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ వివరణ అందించినందుకు ధన్యవాదాలు.